అక్రూవల్స్ మాత్రమే పోస్ట్ చేస్తాను అని చెప్పేవాడు. ఎందుకు అంటే మన R2R వాళ్ళు పోస్ట్ చేసే ప్రతి ఒక్క ఎంట్రీ, ఎవ్రీ ఎంట్రీ అక్రూవల్స్ మాత్రమే ఉంటాయి. ఈ అక్రూవల్స్ లో 2 టైప్స్ ఉంటాయి, రివర్సిబుల్, నాన్ రివర్సిబుల్ అని. ఈ అక్రూవల్స్ అంటే ఏంటిదనంటే, మనం నిన్న ఆల్రెడీ కాన్సెప్ట్ మీకు ఒక డెఫినేషన్ చెప్పాలంటే, ఫస్ట్ ఒక డెఫినేషన్ చెప్పిన తర్వాత మీకు రియల్ టైం చేస్తారు చెప్తా. సో ఇది ఆల్రెడీ అందరికి షేర్ చేశాను. సో వాట్ ఈస్ అక్రూవల్ కాన్సెప్ట్? It is an accounting principle which states that transactions to be recorded in financial statements when they occur rather than when the associated cash flow takes place. Okay? Under this concept, revenues are recognized when they are earned and expenses are recognized when they are incurred, regardless of payment or receipt of cash. సో మీరు ఇది అందరికి మామూలుగా తెలిసే ఉంటుంది. ఈ డెఫినేషన్ సింపుల్ డెఫినేషనే, కాకపోతే కంపల్సరీ ఇంటర్వ్యూలో అడుగుతాడు. నిన్ననే మాకు అంటే లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్కి TCPLలో ఇంటర్వ్యూ అయిపోయింది. TCPL అంటే టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్ లిమిటెడ్లో. దాదాపు మరైతే టాపిక్స్ అవే టాపిక్స్. నిన్న మీకు ఆల్రెడీ ఒక రెజ్యూమ్ అనేది షేర్ చేశాను. ఇది బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ ఉంది, బ్యాంక్ రికన్సిలేషన్ ఉంది. దీనిది నిన్న మధ్యాహ్నం స్కెడ్యూల్ అయితే మా రూమ్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చాడు. సో అందులో అడిగిన క్వశ్చన్స్ మొత్తం 20 minutes జరిగింది అంతే ఇంటర్వ్యూ. 20 minutes ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్: బ్యాంక్ రికన్సిలేషన్ ఎలా చేస్తావు, ప్రాసెస్. బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ ఎలా చేస్తావు, ప్రాసెస్. ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ మీద ఎక్స్పీరియన్స్ ఉందా, అండ్ ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉందా. ఆ తర్వాత డిప్రిసియేషన్ వర్సెస్ అమార్టైజేషన్ అంటే ఏంది. ఆ తర్వాత అక్రూవల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి. అండ్ నువ్వు రియల్ టైంలో బుక్ చేసే ఒక 4 అక్రూవల్స్ చెప్పు. ఇంతే ఇంటర్వ్యూ. ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిపోయింది బయట. అంటే ఇవే టాపిక్ అయితే ఇదే. ఈ అబ్బాయి చెప్పడము, మళ్ళీ దీంట్లో కౌంటర్ క్వశ్చన్ అడగడము, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. నేను నిన్న రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. కాకపోతే మీరు చూడండి, మనం ఏదైతే టాపిక్స్ చెప్పుకున్నామో అంటే ఇంతవరకు కవర్ కాలేదు. కాకపోతే మీరు R2R ప్రాసెస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి రియల్ టైంలో అని నేను ఏవైతే చెప్పానో వాటి మీదనే క్వశ్చన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ అబ్బాయి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లేకుంటే నాకు తెలిసి 40 minutes మళ్ళీ కాల్ వచ్చేసింది సెకండ్ రౌండ్కి రెడీ ఉండమని. సో లాస్ట్కి మేము అనుకున్నాం డిప్రిసియేషన్ వర్సెస్ అమార్టైజేషన్ అడిగిన తర్వాత అయిపోయింది, ఇంక ఇంటర్వ్యూ అయిపోయింది. ఎందుకంటే అప్పటికే లేజీగా ఉండేగా అయిపోయింది అని అనుకున్నాము. లాస్ట్కి మళ్ళీ తీసుకొచ్చి అక్రూవల్ కాన్సెప్ట్ అడిగింది. సో ఇదే నేను ఏదైతే నోట్స్ ఇచ్చానో అదే చెప్పాను. ఆ తర్వాత క్వశ్చన్ మళ్ళీ రియల్ టైం అడ్రస్ కావాలి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తూ నువ్వు రియల్ టైంలో పోస్ట్ చేస్తే ఒక 4-5 అక్రూవల్స్ చెప్పుకొని అన్నారు. సో మనం ఏదైతే ఇవాళ అక్రూవల్స్ అంటే రేపు ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం కదా, రియల్ టైం ఎగ్జాంపుల్ అవే చెప్తే సరిపోతుంది. ఓకే, సో ఇది మామూలు డెఫినేషన్, థియరిటికల్ డెఫినేషన్. ఓకే, అకౌంటింగ్ ప్రిన్సిపల్ విచ్ స్టేట్స్ ట్రాన్సాక్షన్స్ అనేది. కాబట్టి మీరు ఇంటర్వ్యూలో ఇలా సింపుల్గా చెప్తే సరిపోతుంది. అండర్ దిస్ కాన్సెప్ట్, రెవెన్యూస్ ఆర్ రికగ్నైజ్డ్ అండ్ expenses are revenues are recognized when they are earned and expenses are recognized when they are incurred, regardless of payment is made or receipt is whether the cash is received or not. అంటే ఏంటి మీనింగ్? నువ్వు ఏ ఎక్స్పెన్స్ అయినా ఏ ఇన్కమ్ అయినా అది ఇప్పుడు మన ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ జూన్ పీరియడ్ కాబట్టి అది ఒక జూన్లో ఇన్కర్ అయితే నువ్వు ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి? అది పేమెంట్ అయినా కాకుండా జూన్ పీరియడ్కి సంబంధించింది అయితే నువ్వు జూన్ పీరియడ్లోనే రికగ్నైజ్ చేయాలి. ఒక ఇన్కమ్ కూడా అంతే. ఇన్కమ్ అయినా కూడా నువ్వు జూన్ పీరియడ్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ ఉంటే అది జూన్ పీరియడ్లోనే రికగ్నైజ్ చేయాలి. అది ఎలా తెలుస్తుంది అనేది నీకు తర్వాత మీకు ముందు తెలుస్తుంది. కొత్త కాన్సెప్చువల్ ప్రకారం నువ్వు ఏ ఎక్స్పెన్స్ అయినా ఇన్కమ్ అయినా కూడా అది ఏ పీరియడ్లో నువ్వు ఏం చేస్తే ఏ పీరియడ్లో ఇన్కర్ అయితే ఆ పీరియడ్లోనే రికగ్నైజ్ చేయాలి. ఈ కాన్సెప్ట్ ప్రకారం ప్రతి ఒక్క కంపెనీ ఇదే కాన్సెప్ట్ ఫాలో అవుతుంది, 100% కంపెనీస్. ఎందుకు అంటే అక్రూవల్ బేసిస్ బుక్స్ అనేది 2 typesలో మనం మెయింటైన్ చేస్తాం. ఒకటేమో అక్రూవల్ బేసిస్, ఇంకొకటి మీకు అందరికి ఐడియా ఉంటుంది క్యాష్ బేసిస్. ఓకే, ఈ క్యాష్ బేసిస్ అనేది ఏ కంపెనీ కానీ ఏ చిన్న కంపెనీ అంటే చిన్న పార్ట్నర్ ఏ ప్రొఫెసర్షిప్ అయినా సరే ఏ కంపెనీ కూడా ఏ బిజినెస్ చేసే వాళ్ళు కూడా
క్యాష్ బేసిస్ లో అసలు అకౌంటింగ్ అనేది బుక్స్ అనేది మెయింటైన్ చేయరు. వాళ్ళు మెయింటైన్ చేసే బుక్స్ ఒకటే బేసిస్, అక్రూవల్ బేసిస్. అక్రూవల్ బేసిస్ ప్రిపేర్ చేస్తున్నారంటే వాళ్ళు కంపల్సరీ అక్రూవల్ కాన్సెప్ట్ అనేది ఫాలో అవ్వాల్సింది. సో అండ్ మోర్ ఓవర్ మీకు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అక్రూవల్, అసలు ఈ కాన్సెప్ట్ ఈవెన్ దో సింపుల్ థింగ్ అయినా కూడా ఎందుకు మీకు అంత ఇంపార్టెంట్, ఎందుకు ఇంటర్వ్యూ అడుగుతారంటే మీరు వన్స్ జాబ్ జాయిన్ అయిన తర్వాత పోస్ట్ చేసే ఎంట్రీస్లలో జేఎస్లలో 95% జేఎస్ అక్రూవల్స్ మాత్రమే పోస్ట్ చేస్తారు. సో మీరు పోస్ట్ చేసే పీరియడ్ ఏమో జూలై 1 నుండి జూలై 5 వరకు ఈ డేట్లలో పోస్ట్ చేస్తారు. కాకపోతే అది రిలేట్ అయింది మాత్రం జూన్ పీరియడ్ రిలేటెడ్. సో ఈ కాన్సెప్ట్ అనేది క్లారిటీ లేకుంటే అరే ఎందుకు మీరు అంటే డంబు ఉన్న ఎవరు జూలై పీరియడ్ కదా జూన్ పీరియడ్ ఎందుకు పోస్ట్ చేస్తున్నామని అడిగినాక అక్కడ ఎంత చెత్త ఉంటుంది అలా. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం అలా చేస్తాం. నెక్స్ట్ ఏమంటున్నారు, పర్పస్ ఏంటి అసలు? సో అక్రూవల్ కాన్సెప్ట్ అంటే డెఫినేషన్ అర్థమైంది. పర్పస్ ఏంటి? దిస్ కాన్సెప్ట్ అష్యూర్స్ దట్ accurate representation of financial position and financial performance. అంటే ఏంది? సో మీకు ఫస్ట్ మీకు నోట్ ఇక్కడ బ్రాకెట్ లో ఇచ్చాను. ఫినాన్షియల్ పొజిషన్ అంటే నథింగ్ బట్ బ్యాలెన్స్ షీట్, ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ అంటే నథింగ్ బట్ P&L అకౌంట్. అవునా? సో అది ఎలా అక్యురేట్ గా రిప్రజెంట్ అవుతుంది నువ్వు అక్యువల్ కాన్సెప్ట్ అనేది ఫాలో అవ్వడం వల్ల. సో ఒక 2-3 ఎగ్జాంపుల్ తీసుకుందాం. మామూలు మీకు అందరూ తెలిసిందే రెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఎక్స్పెన్స్ సైడ్ అండ్ ఇన్కమ్ వచ్చేసరికి ఇదే రెంట్ అండ్ ఏదైనా ఇంట్రెస్ట్ తీసుకుందాం, ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఓకే, సో నువ్వు మామూలుగా మీరు ఏదైనా ఆఫీస్ అనేది ఒక బిల్డింగ్ రెంట్ తీసుకొని ఆఫీస్ అనేది పెట్టారు. సో జూన్ టు జూన్ 30th మీరు ఆఫీస్ మీరు జూలైలో పే చేస్తారు, జూలై 1st వీక్. మీకు ఆ ఇన్వాయిస్ ఎప్పుడు వస్తుంది? జూలై 2nd or 3rd వస్తుంది. అవునా? సో మీరు యాజ్ ఎవరు ఆ ఏపీ టీం వాళ్ళు ఎప్పుడైనా కూడా ఎక్స్పెన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ చూసుకుంటారు. అవునా? ఏపీ టీం వాళ్ళు ఇన్వాయిస్ లేని వాళ్ళ పోస్ట్ చేయలేరు, ఎందుకంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది పక్కా ఉండాలి. మనము యాజ్ నాట్ వర్క్ టీం వాళ్ళు అక్రూవల్స్ పోస్ట్ చేసి ఒక ఎస్టిమేటెడ్ బేస్ మీద పోస్ట్ చేస్తూ ఉంటాం. అంటే కంపెనీకి ఆ మంత్లో ఇంత ఎక్స్పెన్స్ ఇన్కర్ అయింది అని మనం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకున్నా కూడా మనం ఎస్టిమేషన్ బేస్ మీద అనేది పోస్ట్ చేయొచ్చు. సో మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. కాకపోతే ఏపీ టీం వాళ్ళు ఎవరైతే అకౌంట్స్ పేయబుల్ టీం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం పోస్ట్ చేయాలి అని అంటే కంపల్సరీ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి ఇన్వాయిస్ అనేది రావాలి వాళ్ళ దగ్గరికి. ఓకే, ఇన్వాయిస్ అనేది రాకుండా వాళ్ళ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయరు ఎంఎన్సీలో. మామూలుగా మీరు అంటే మనం చిన్న డొమెస్టిక్ లో చేసినప్పుడు లేకుంటే మన సిఎఫ్ఎం లో చేసినప్పుడు మనం 30th నాడే రెంట్ పేయబుల్ అని ఎంట్రీస్ పోస్ట్ చేసుకునే వాళ్ళం. అవునా? రెంట్ పేయబుల్ అని మన సిఎఫ్ఎం లో చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రెంట్ పేయబుల్ అని ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. అది ఎలా బేస్ చేసుకుంటే ఐదర్ ప్రీవియస్ మంత్ ఎక్స్పెన్స్ అయినా బేస్ చేసుకుని పోస్ట్ చేస్తారు, లేకుంటే రెంట్ అగ్రిమెంట్ అదన్నా చూసుకొని వాళ్ళకి పోస్ట్ చేస్తారు. మీరు ఈ పోస్టింగ్ ఏదైతే చేస్తున్నారో ఆ టైంలో మీరు చేసే పొజిషన్ ఒక R2 జీఎల్ అకౌంటెంట్ పొజిషన్ అన్నమాట. ఇదే మనం మామూలుగా ఇప్పుడు మన ఇది అక్రూవల్ ఎంత రెంట్ కోసం పోస్ట్ చేసేది కూడా రెంట్ పేయబుల్ ఉంటుంది. ఇది మామూలుగా ఎప్పుడు పోస్ట్ చేస్తామంటే 30th నాడు పోస్ట్ చేయాలి. మనం ఎప్పుడైతే ఆ మంత్ అండ్ అక్రూవల్స్ ఉంటే 1 to 4 డేట్ నాడు అప్పుడు ఈ ఎవరు మన ఏపీ టీం వాళ్ళు పంపిస్తారు, ఈ మంత్ కూడా రెంట్ అనేది రాలేదు, ఇన్వాయిస్ రాలేదు, సో కంపెనీ అనేది రెంట్ అనే ఎక్స్పెన్స్ ఇంకర్ అయింది, సో దాన్ని బుక్ చేయండి అని మనకు డీటెయిల్స్ అన్ని పంపిస్తారు. మన కంపెనీ ఒకటే బిల్డింగ్ ఉంటుంది, ఒకటే రెంట్ ఎక్స్పెన్స్ ఉంటుంది అంటే మనకు చాలా ప్లాన్స్ ఉంటాయి, మనకు చాలా బిల్డింగ్స్, మన రెంట్ వేరే గోడౌన్స్ ఉంటాయి, మనకు ప్లాన్స్ ఉంటాయి, మన అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉండేది ఉంటుంది. సో ఈ రెంట్కు తీసుకున్న డేటా అంతా మనకు పంపిస్తుంది ఏది ఏపీటీ. మనం పంపించిన తర్వాత మనం వర్కింగ్స్ అనేది ప్రిపేర్ చేసి ఆ మంత్కు మనం రెంట్కు ఎక్స్పెన్స్ అనేది బుక్ చేస్తాం. ఎంట్రీ వచ్చేసి నార్మల్గా మీకు ఇక్కడ ఎంట్రీస్ కూడా ఉంటాయి. ఇప్పటికైతే ఫర్ ద టైమింగ్ ఒకటి చెప్తున్నా, రెంట్ పేయబుల్ అనే ఎంట్రీ అయితే పోస్ట్ చేస్తాం. ఇదే ఎంట్రీ రెంట్ సేమ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది.
ఆ ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా మీరు చూస్తే 30th లోపు ఇంకా 30th వరకు ఇంకర్ అవుతారు. కాకపోతే మీకు బిల్ ఎప్పుడు వస్తుంది, ఏ గవర్నమెంట్ బిల్ అయినా కూడా నెక్స్ట్ వీక్లో వస్తుంది. కాకపోతే ఆ మంత్కి అయితే వాళ్ళ ఎలక్ట్రిసిటీ అయితే ఎక్స్పెన్స్ ఇంకర్ అయి ఉన్నారు కాబట్టి ఏపీ టీం వాళ్ళు పోస్ట్ చేయలేదు. ఎందుకు? వాళ్ళకి ఇన్వాయిస్ అనేది రాలేదు. సో ఆ రీజన్ తోటి మళ్ళీ మన దగ్గరికి డేటా వస్తుంది, మనం ఆ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పోస్ట్ చేస్తాం. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఇందులో ఎవ్రీ మంత్ ఇలానే జరుగుతుందా అని అంటే, ప్రాసెస్ అయితే ఇది ఏపీ టీం వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెన్స్ రిలేటెడ్ డేటా రావాలి, ఎక్స్పెన్స్ రిలేటెడ్ డేటా ఆర్టీఆర్ టీం వాళ్ళకి రావాలి. ఈ ఆర్టీఆర్ టీం వాళ్ళు కూర్చొని వర్కింగ్స్ ప్రిపేర్ చేసి, జేఈస్ ప్రిపేర్ చేసి దానికి పోస్టింగ్స్ అనేది చేస్తారు. వర్కింగ్స్ ప్రిపేర్ చేయాలి, దానికి మళ్ళీ జేఈ ప్రిపేర్ చేయాలి, ఆ తర్వాత మాత్రమే పోస్టింగ్ అనేది. పోస్టింగ్ అంటే నథింగ్ బట్ ఎస్ఏపీలో ఎంట్రీ పోస్ట్ చేయండి. ఓకే, ఇది ప్రాసెస్ జరిగేది ఏ ఎక్స్పెన్స్ కైనా. మీరు ఇక్కడ చూసుకుంటే సింపుల్ గా నేను రెంట్, ఎలక్ట్రిసిటీ అని ఎక్స్పెన్స్ చెప్పినా కానీ మీకు అర్థం అవడానికి, మీకు రియల్ టైమ్ అక్రూవల్స్ అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు కరెక్ట్ అంటే డేటా అనేది దేనికోసం అని వస్తుంది, ఆ డేటా రాకుండా మనం ఏం బుక్ చేయలేమా, ఇట్లాంటివన్నీ తెలుస్తాయి అన్నట్టు. కొన్నిసార్లు ఏంటిదంటే, ఇప్పుడు మీకు రెంట్, ఎలక్ట్రిసిటీ అనేది ఎవరికైనా తెలుసు. మీకే ఇప్పుడు ఒక్కసారి ఒక మంత్ చేసిందంటే మీరు బ్రో అది ఎలాగో మీకు అందరూ తెలుసు కదా, నెక్స్ట్ మంతే అంటే ఇప్పుడు జూలై పీరియడ్ కూడా జూలై 30th నాడే ఇన్వాయిస్ రాదు అని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు డేటా కోసం వెయిట్ చేస్తారంటే, ఇట్లాంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే కంపల్సరీ ఇన్వాయిస్ రావు, మనకు జూన్ 30th నాడు ఇంకర్ అవుతాం. ఏదైతే పీరియాడికల్ ఎక్స్పెన్సెస్ అని లేకుంటే స్టాండర్డ్ ఎక్స్పెన్స్ అని ఉంటాయి మనకి మీకు ఎక్స్పెన్సెస్ టైప్లో. సో ఆ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కి ఎవ్రీ మంత్ మనం వాళ్ళని మాకు డేటా పంపించండి, ఈ డేటా ఒకవేళ లేకుంటే మేము అక్రూవల్స్ బుక్ చేయలేము అనే మెయిల్స్ పంపము. మన దగ్గర ఉన్న ప్రీవియస్ డేటాని బేస్ చేసుకొని, ఎందుకంటే మనకు తెలుసు జూన్ 30th తర్వాతనే ఆ ఇన్వాయిస్ అనేది వస్తుంది, కాకపోతే జూన్ పీరియడ్కే సంబంధించింది. ఇన్వాయిస్ లేకుండా ఏపీ టీం వాళ్ళు బుక్ చేయలేరు కాబట్టి మనమే బుక్ చేయాలి అనే రెస్పాన్సిబిలిటీ మనకు తెలుసు. అందుకనే చూస్తే నేను ఒక పిక్ చూపిస్తా. వర్క్ 3 నిమిషం, వర్క్ 1 ఉండేది కావాలి. ఒక్క నిమిషం. సో మీకు ఇప్పుడు అర్థం కాదు, చూస్తే ఒకవేళ ఎక్స్పెన్స్ ఉంటే నేను చూపిస్తాను. జిఎల్టీ, ఎస్ఎల్పి అక్రూవల్స్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్, ఇప్పుడు మనం ఇక్కడ రెంట్ మనం ఎలక్ట్రిసిటీ అన్నట్టే ఈ ఎక్స్పెన్సెస్ అనేది మేము ఎవ్రీ మంత్ వాళ్ళకి పే చేయాలన్నట్టు. సమ్ గవర్నమెంట్ వాళ్ళకు ఎక్కడైతే ఆ బిజినెస్ జరుగుతుందో, ఎక్కడైతే మాకు ఆ బిజినెస్ జరుగుతుందో అక్కడ బిజినెస్ జరుగుతున్న గవర్నమెంట్ వాళ్ళకు కొన్ని అమౌంట్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి మాకు బిల్ అనేది అంటే ఆ మంత్ జనరేట్ అయ్యే బిల్లు మాకు 30th రాదు. ఏది ఇప్పుడు జూన్ పీరియడ్ సంబంధించి అయితే జూన్ పీరియడ్కి రాదు. కాకపోతే ఆ ఇన్వాయిస్ మాకు వచ్చేది జూలై పీరియడ్లో, జూలై 1st వీక్లో వస్తుంది. కాకపోతే మాకు ఆ అమౌంట్ ఎగ్జాక్ట్ తెలుసు, ఎవ్రీ మంత్ ఎంత వస్తుందో తెలుసు కాబట్టి ఓన్లీ ఆర్టీఆర్ టీం వాళ్ళు మాత్రమే అది బుక్ చేయడానికి ఉంటుంది. బుక్స్ అక్రూవల్ ఎంట్రీ మాత్రం బుక్ చేస్తారు. చూడండి, ఇది బుక్ చేసిన ఇది -1 అండి, ఇక్కడ ఉన్నది -1. ఇది -1 అంటే ఆయన బుక్ చేసే రోజు జూన్ 30. ఓకే, జూన్ 30 నాడు ఈవెన్ దో మంత్ కంప్లీట్ కాకుండా కూడా ఇది ఎవ్రీ మంత్ సేమ్ బుక్ చేస్తాము అని మాకు ఐడియా ఉంది.
ఎవ్రీ మంత్ సేమ్ డేట్ ఉంటుంది, సేమ్ అక్రూవల్స్ బుక్ చేయాలి. అందుకని చూడండి మంత్ 30th నాడే ఇట్లాంటి స్టాండర్డ్ ఎంట్రీస్ అన్ని కంప్లీట్ చేసేసుకుంటారు. నేను కూడా ఒక ఎంట్రీ బుక్ చేస్తాను ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ అని. ఇక్కడ ఇంకా కవర్ కాలేదు అనుకుంటా, వేరే పేజీలో ఉన్నట్టున్నది. ఈ పేజీలో లేదు, మీరు ఎందుకో ఎలక్ట్రిసిటీ నేను మా ఏదైతే కంపెనీ బిజినెస్ జరుగుతుందో అక్కడ ఆ ప్లాంట్ ఎన్ని ప్లాంట్స్ ఉంటే అన్ని ప్లాంట్స్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ నేనే బుక్ చేసేవాడిని. సో అలా. సో ఇక్కడ ఏం చెప్తున్నా మీకు, సో ఒకవేళ ఆ ఏపీ వాళ్ళు ఎందుకు బుక్ చేయరు అంటే మాత్రం వాళ్ళ దగ్గర డేటా ఇన్వాయిస్ అనేది లేకుండా వాళ్ళు పోస్ట్ చేయరు. మనం ఎందుకు పోస్ట్ చేస్తామంటే ఎవ్రీ మంత్ మనం వాళ్ళ డేటా అడుగుతామా, ఎంత రెంట్ అయింది, ఎంత ఎలక్ట్రిసిటీ అయింది మనం అడగం. ఓన్లీ ప్రీవియస్ డేటాని బేస్ చేసుకొని, లేకుంటే ఎవ్రీ మంత్ అదే ఎక్స్పెన్స్ మనం ఇంకర్ అవుతామని మనకు ఐడియా ఉంది కాబట్టి డైరెక్ట్ మనం వితౌట్ ఆస్కింగ్ కూడా ఎంట్రీస్ అనేది పోస్ట్ చేసే ఛార్జెస్ ఉంటాయి. కాకపోతే మీరు అడగచ్చు, రెంట్ బ్రో ఎప్పటికీ ఒకే మంత్ మీకు రెంట్ అనేది ఎవ్రీ మంత్ ఒకటే ఉంటుందో, ఒక్కోసారి కొత్త రెంట్ తీసుకోవచ్చు, కొత్త వాటి నుండి ఖాళీ అవ్వచ్చు అని ఒక డౌట్ అనేది రావచ్చు. కాకపోతే ఇట్లాంటి ట్రాన్సాక్షన్ మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ మన బిజినెస్ అనేది జరుగుతుంది, ప్లాంట్ లేకపోతే ఏదన్నా అక్కడ లోకల్ ఆఫీసర్స్ ఏది రెంట్ తీసుకున్నా కూడా మనం బుక్ చేస్తాం కదా. ఒకవేళ మీరు బుక్ చేసేది June 30th ఉన్నది అనుకోండి, ఒకళ్ళు మే పీరియడ్ కి ఒక 1 lakh రెంట్ ఎక్స్పెన్స్ అనేది ఉంది, ఏది 10 బిల్డింగ్స్ కలిపి. మీరు నెక్స్ట్ మంత్ కూడా డిఫాల్ట్ గా 1 lakh బుక్ చేస్తారు. ఎప్పుడు ప్రతి మంత్ జూలై మంత్ కూడా 1 lakh బుక్ చేస్తారు. సో నేను ఇక్కడ క్వశ్చన్ చెప్తున్నా, ఒకటి డౌట్ అన్న, ఒకవేళ బిల్డింగ్ ఖాళీ అయ్యేది ఉంటే మీరు ఎవ్రీ మంత్ చేస్తారు కదా, మీకు ఎట్లా తెలుస్తుంది అంటే ఏదన్నా బిల్డింగ్ వేకేట్ చేసినా, ఏదన్నా కొత్త బిల్డింగ్ మనకు అదే కొత్త బిల్డింగ్ ఒకవేళ మళ్ళీ మనకు రెంట్కి తీసుకున్నా కూడా మన R2R పర్సన్స్ కి ప్రతి ఒక్క దగ్గరికి డేటా అనేది వస్తుంది. అది తీసుకుంటే కరెక్ట్ June 30th నాడు తీసుకోడు కదా. ఏదైనా తీసుకుంటే ఒకళ్ళు June 30th నాడు తీసుకున్నాం, మనం ఎంటర్ చేసే రోజు తీసుకున్నా కూడా దాని రెంట్ ఎప్పుడు పే చేస్తారు, నెక్స్ట్ మంత్ ఎప్పుడో పే చేస్తాం కదా. ఒకవేళ June 30th నాడు కాకుండా జూన్ మధ్యనే తీసుకుంటే మాత్రం June 30th రెంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో అట్లాంటప్పుడు జూన్ మధ్యలో ఎప్పుడు June 10th June 15th అలా తీసుకుంటే రెంట్ తీసుకుంటే ఏదైతే రీజియన్ ఉంటుందో, మనం ఇప్పుడు నేను వియత్నాం వర్క్ చేశాను అని చెప్పాను కదా, ఆ వియత్నాం రీజియన్ కు వర్క్ చేసే ప్రతి ఒక్క అకౌంటెంట్ కి ఈ రెంట్ మన కంపెనీ కొత్త కంపెనీ రెంట్ కు తీసుకున్నది, లేకుంటే సో కంపెనీ నుంచి వెకేట్ అయింది, సో నెక్స్ట్ మంత్ నుంచి ఈ ఎక్స్పెన్స్ అనేది ఉండదు అని ప్రతి ఒక్క అకౌంటెంట్ కి ఇంపార్టెంట్ మెయిల్స్ లో 2 types, మన ఇంపార్టెంట్ మెయిల్ మళ్ళీ లేకుంటే నార్మల్ మెయిల్స్ కూడా పంపించుకోవచ్చు. ఇలా ఇంపార్టెంట్ మెయిల్స్ కింద మనకు వస్తాయి. సో ఇట్లాంటి మెయిల్స్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకొని మనం సపోర్టెడ్స్ కింద దగ్గర పెట్టుకుంటాం, అంటే ఆ మెయిల్ ని కాపీ చేసి మన డెస్క్టాప్ మీద పెట్టుకుంటాం. సో ఇట్లా ఇప్పుడు ఒకళ్ళు వేకెంట్ అయింది అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ వేకెంట్ అయిన రోజు చూసుకొని దీన్నే సపోర్ట్ కింద పెట్టుకొని, ఇప్పుడు June 15th నాడు వేకెంట్ అయితే మన రెంట్ June 50th వరకే, ఆ బిల్డింగ్ ఒక్కదానికి June 15th వరకే కదా పే చేసేది. సో క్యాలిక్యులేషన్స్ లో ఆ వర్కింగ్స్ లో ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసి ఆ తర్వాత అక్రూవల్స్ అనేది బుక్ చేస్తాం ఎక్స్పెన్స్. సో ఇలా ఉంటుంది. ఇది ఒక స్టాండర్డ్. దానికి ఒక స్టాండర్డ్ కాకుండా ఎవ్రీ మంత్ చేంజ్ అయ్యి ఎవ్రీ మంత్ ఏదైనా ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యి, మన బిజినెస్ అంటే రెంట్ ఎలక్ట్రిసిటీ ఒకటే ఉండదు కదా, మన బిజినెస్ సంబంధించిన ఎక్స్పెన్స్ ఎన్నైనా ఉండొచ్చు. అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, ప్లాంట్ రిలేటెడ్ ఎక్స్పెన్స్ ఉంటాయి, మన శాలరీస్ ఉంటాయి, సో ఆల్సో పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ అయ్యే ప్రతి ఒక్క ఎక్స్పెన్స్, ఏదైనా వేరే వాళ్ళ నుంచి ఏదైనా సర్వీస్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, మన బిజినెస్ వేరే ఎక్స్పర్ట్స్ నుంచి ఏదైనా సర్వీస్ తీసుకుంటే ఇట్లాంటి ఎక్స్పెన్సెస్ అన్ని నీకు June 1st నుండి June 30th లోపే ఇంకర్ అయ్యి, ఇంకర్ ప్లస్ ఇన్వాయిస్ అనేది వాళ్ళు ఇష్యూ చేస్తే
ఏదైతే ఎక్స్పెన్స్ మనం ఇంకర్ అవుతామో అది ఇంకర్ అయ్యి అండ్ ఇన్వాయిస్ కూడా మన కంపెనీకి వస్తే ఎవరు చూసుకుంటారు? ఏపీ టీం వాళ్ళు చూసుకుంటారు. అవునా? ఒకవేళ ఇంకర్ మాత్రమే అయ్యి మనకు ఆ టైంలో ఇన్వాయిస్ అనేది రాలేదు. సమ్ మాక్సిమం కేసెస్ లో ఎప్పుడు అవుతుంది అంటే జూన్ 25 తర్వాత ఏవైతే ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతామో వాటికి ఇన్వాయిసెస్ రావడం అనేది కొంచెం లేట్ ఉంటుంది. వస్తే కరెక్ట్ లాస్ట్ మూమెంట్ లో రావడము, జూన్ 29th రావడము, జూన్ 30th రావడము, లేకుంటే జూలైలో రావడం అనేది జరుగుతుంది. సో అట్లాంటి వాటికి ఏం చేస్తామనంటే మన ఈ ఏవైతే ఇన్వాయిసెస్ రాని ఇన్వాయిసెస్ అన్నింటి డేటా మన దగ్గర పంపిస్తుంది. ఎవరు? ఏపీ టీం వాళ్ళు. ఈ స్టాండర్డ్ కాకుండా ఈ స్టాండర్డ్ మనకు ఎలాగో తెలుస్తూనే ఉంటాయి. ఎవ్రీ మంత్ ఈ అకౌంట్స్ అనేది బుక్ చేయాలి అనేది మనకు తెలుస్తూనే ఉంటాయి. ఇలా కాకుండా పర్టికులర్ గా ఆ మంత్ కు మాత్రమే సంబంధించిన ఏమన్నా ఉంటే ఆ మంత్ కు సంబంధించిన డేటా మనకు వన్ నాడే మార్నింగ్ జూన్ 1 నాడే మనకు డేటా అంతా పంపిస్తారు. సో మనం ఆ ఎక్స్పెన్సెస్ డేటా తీసుకొని ప్రతి ఒక్కదానికి మనం అప్రూవల్ ఎంట్రీని బుక్ చేస్తాం. నేను లిటరల్లీ 4000 లైన్స్ మీద వర్క్ చేసిన. 4000 లైన్స్ లో నాకు డేటా పంపించే దాంట్లో 4000 లైన్స్ ఉండేది ఎక్సెల్ లైన్స్ లో. ఆ డేటా పంపిస్తే దాంట్లో నేను కొంచెం ఫిల్టరింగ్ అవి వేసి ఒక 300 to 400 ఎక్స్పెన్సెస్ కి నేను అప్రూవల్స్ బుక్ చేసేవాడిని ఎవ్రీ మంత్. ఓకే, సో అలా ప్రతి మనకి మీరు ఇక్కడ చూస్తే ఆ మంత్ లో 4000 5000 లైన్స్ ఉన్నాయంటే అన్ని గానే ఎక్స్పెన్సెస్ మన కంపెనీ ఇక్కడ అయింది. నేను 400 300 మాత్రమే అంటున్నా అంటే వాటికి మాత్రమే ఇన్వాయిసెస్ అనేది రాలేదు అని. ఓకే, ఇన్వాయిసెస్ వచ్చిన వాటికి వాళ్ళు బుక్ చేస్తారు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే ఈవెన్ తో ఇన్వాయిస్ వచ్చినా కూడా మీకు పంపించిన డేటా ఇన్వాయిస్ రాని వాటికి 400 to 500 అనేది 300 to 400 వాటికి మీరు అప్రూవల్స్ అనేది బుక్ చేస్తారు. కొన్నిసార్లు ఏమవుతుంది, ఇన్వాయిస్ అనేది వస్తుంది ఎప్పుడు 29th నాడో 30th నాడో ఇన్వాయిస్ అనేది వస్తుంది. కాకపోతే ఏపీటీ వాళ్ళ బుక్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయి? వర్క్ డే +1 మార్నింగ్ క్లోజ్ అవుతాయి. ఓకే, మీకు అందరికి వర్క్ డే కాన్సెప్ట్ ఐడియా ఉంది కదా, ఏమైతే డౌట్ లేవు కదా. సో వర్క్ డే 1 ప్లస్ మన బుక్స్ అనేది క్లోజ్, వాళ్ళ ఏపీ బుక్స్ వాళ్ళకి క్లోజ్ అవుతాయి. వాళ్ళు ఏంటిది మంత్ మొత్తం జరిగేటి చూసుకుంటా ఉంటారు కదా. అండ్ ఈ 29th 30th నాడు జరిగేటి, ఈ 29th నాడు ఏం చేస్తారు, 28 27 ఆ పీరియడ్ లో ఉన్న ఎక్స్పెన్సెస్ కొంచెం ఏ రోజు ఆ రోజు చేసుకుంటుండేది ఉంటే ఇంకా బుక్స్ క్లోజ్ అనే దాని మీనింగ్ ఉంటుంది. వాళ్ళు ఆ 26 27 ఏదైతే ముందు ఉన్నాయో 29th నాడు చేసుకుంటారు. 29th నాడు వచ్చినా ఏమన్నా మిగులుంటే ఇక్కడ అన్ని అయిపోయినాయి అనుకోండి, 29th నాడే 30th రోజు చూసుకుంటారు. లేదు ఇవి ఇంకా క్యారీ ఫార్వర్డ్ అయితే 30th నాడు కూడా ఈ ముందున్న ఇన్వాయిసెస్ బుక్ చేస్తూ ఉంటారు. బుక్ చేస్తుంటే ఏపీటీ వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు బుక్ చేస్తారు. ఇలా బుక్ చేయంగా ఇన్వాయిసెస్ వచ్చి అలా బుక్ చేసేటప్పుడు పెండింగ్ ఉన్నాయి కూడా మనకు డేటా అనేది వస్తుంది. వాటికి కూడా మనం అప్రూవల్స్ బుక్ చేయాల్సి వస్తుంది. ఓకే, నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినా ఇంకర్ అయి ఇన్వాయిస్ రాకుండా ఉన్న వాటికి మాత్రమే అప్రూవల్స్ బుక్ చేయాలి అని అన్నా. ఫస్ట్ పాయింట్ అది కంపల్సరీ. మీకు వర్క్ డే 1 నాడే డేటా అనేది వస్తుంది. సో ఇన్వాయిసెస్ ఇంకా రాలేదు, పీఓస్ మాత్రమే రైజ్ చేసినాం అని. కాకపోతే సెకండ్ ఆర్ థర్డ్ ఎలా వస్తుంది అంటే డేటా మనం ఏపీఆర్ రికన్సిలేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇన్వాయిసెస్ వచ్చి ఏంటిది బుకింగ్ అనేది జరగలేదు ఏపీ టీం వాళ్ళ దగ్గర నుంచి. ఇన్వాయిసెస్ అనేది ఇన్వాయిసెస్ అనేది మనకు వెండర్ దగ్గర నుంచి వచ్చింది. కాకపోతే వీళ్ళు బుక్స్ క్లోజ్ చేసే ముందే మన దగ్గరకు డేటా వాళ్ళు బుకింగ్ అనేది జరగలేదు ఆ ఇన్వాయిస్ కంపెనీకి. ఆ డేటా మనకు మళ్ళీ వర్క్ డే 2 నాడు వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం వాటికి అప్రూవల్స్ అనేది బుక్ చేయాలి. ఓకే, ఇది ఈ టైప్ ఆఫ్ అప్రూవల్స్ బుక్ చేస్తాం ఎక్స్పెన్సెస్. ఇదే రియల్ టైంలో ఇలాగే జరుగుతుంది మనకి ఏ ఎక్స్పెన్స్ రిలేటెడ్ అయినా కూడా. అండ్ ఇన్కమ్, సో నేను ఏమన్నా ఇన్కమ్ ఒకటేమో ఎక్స్పెన్స్ అన్నా ఒకటి ఇన్కమ్ అన్నా, సేమ్ మీరు ఎలాగైతే ఎక్స్పెన్స్ ఆలోచిస్తున్నామో ఇన్కమ్ కూడా సేమ్. కాబట్టి సరిపోతుంది. మీకు ఏదన్నా ఇన్కమ్ వచ్చి ఇన్కమ్ ఎర్న్ చేసి దానికి క్యాష్ అనేది ఇంకా రిసీవ్ చేయకున్నా కూడా ఏ పీరియడ్కి సంబంధించి అయితే ఆ పీరియడ్ బుక్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ రెంట్ అని చెప్పిన కదా. సో మీకు ఏదైనా మీ కంపెనీకి మీరు ఎట్లాగైతే రెంట్ తీసుకుంటున్నారో, మీరు ఒకవేళ కంపెనీ ఏదైనా బిల్డింగ్ ఉంటే ఆ కంపెనీకి ఒకవేళ దాన్ని రెంట్కి ఇస్తే దానికి మీకు రెంట్ వస్తుంది కదా ఇన్కమ్.
సో మీరు కూడా ఎలాగైతే అవతల పార్టీ వాళ్ళు జూన్ పీరియడ్ జూలై 1st or 2nd నాడు ఎలాగైతే మీకు ఇన్వాయిస్ పంపిస్తారో మీరు కూడా జూలై 1st or 2nd నాడే ఇన్వాయిస్ పంపిస్తారు. ఇది నార్మల్ గా బయట మొత్తం జరిగింది. సో కాకపోతే జూలై 1st నాడు మనం జూలై 1st or 2nd నాడు ఇన్వాయిస్ పంపిస్తున్నాం కదా అని రికగ్నైజ్ చేయకుండా ఉంటామా? మనం ఆల్రెడీ మనకి జనరేట్ అయిందేమో జూన్ పీరియడ్ కి సంబంధించిన రెంట్ ఇన్కమ్. సో మనం ఎప్పుడు బుక్ చేసుకోవాలి? జూన్ పీరియడ్ లోనే బుక్ చేసుకోవాలి. సో మళ్ళీ ఆ ఇన్వాయిస్ ఇష్యూ చేయడం ఇట్లాంటివన్నీ రిపీట్. తర్వాత మీరు సేమ్ కాన్సెప్ట్ మీరు ఇన్కమ్ కూడా అప్లై చేస్తే సరిపోతుంది. 90% క్వశ్చన్స్ అన్ని ఎక్స్పెన్స్ రిలేటెడే ఉంటాయి మనకు ఇంటర్వ్యూ. ఎందుకు అంటే ఏ బిజినెస్ కైనా కూడా ఇన్కమ్ సైడ్ అయితే 1-2 లైన్లు ఉంటాయి, 2-3 లైన్లు ఉంటాయి. కానీ ఎక్స్పెన్స్ సైడ్ వస్తే మాత్రం ఒక నిండిపోతుంది. P&L అకౌంట్, P&L రివ్యూ అంటే మనం మొత్తం చూసుకునేది ఎక్స్పెన్సెస్. సో వాళ్ళ ఫోకస్ ఏరియా మొత్తం ఎక్స్పెన్స్ సైడే ఉంటుంది. అందుకనే మీకు ఆ ఎక్స్పెన్స్ బుక్ చేసేటప్పుడు అంత క్లియర్గా చెప్పిన. సో ఇన్కమ్ మాత్రం మీరు జస్ట్ ఆ డెఫినేషన్ ఒక్కటి ఏదైతే ఆ కాన్సెప్ట్ ఎక్స్పెన్స్ కాన్సెప్ట్ అవుతుందో దాన్ని ఇన్కమ్ అప్లై చేసుకోండి. మీకు జూన్ పీరియడ్ ఇన్కమ్ ఒకవేళ ఇన్వాయిస్ ఇష్యూ చేసినా చేయకుండా మన కంపెనీ మనం మాత్రం జూన్ పీరియడ్లోనే రికగ్నైజ్ చేయాలి. సేమ్ అలానే సేమ్ డేటా మన కంపెనీ ఏదైతే మనకు ఇన్కమ్స్ ఏదైతే ఇచ్చినా మన దగ్గర ఎవ్రీ మంత్ డేటా అనేది ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి అనేది. కాకపోతే ఇన్కమ్స్ కట్టేసరికి మనకు నెంబర్ ఆఫ్ ఇన్కమ్స్ ఎన్ని ఉంటాయి? 2-3. ఒకటేమో ఇంట్రెస్ట్, ఎవరికైనా అడ్వాన్స్ ఇస్తే, మనకి ఏదైనా బిల్డింగ్స్ ఉంటే రెంట్, లేకుంటే డివిడెండ్. ఈ డివిడెండ్ కూడా మన కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకునేందుకు వేరే ఒక టీమ్ ఉంటుంది. ఈ డివిడెండ్ చాలా రేరు, కాకపోతే డివిడెండ్ అనేది కూడా ఒక కంపెనీలో ఇన్కమ్ కాబట్టి చెప్తుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ చూడడానికి వీటన్నిటికీ ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ అని ప్రతి ఒక్క కంపెనీలో ఉంటుంది. ఫండ్ మేనేజ్మెంట్, ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ అని ఉంటుంది. వీళ్ళు మనకు డేటా పంపిస్తారు. ఈ ఫండ్ వాళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేశారు, అందులోకి వెళ్ళి మనకి ఏమైనా డివిడెండ్ ఇన్కమ్ వస్తుందా, ఏదైనా కంపెనీ డిక్లేర్ చేసిందా, డిక్లేర్ చేస్తే ఏ డేట్ లోపు వస్తుంది, అది ఏ పీరియడ్కి సంబంధించిన డివిడెండ్ అనేది మనకు డేటా పంపిస్తే మనం దానికి అప్రూవల్స్ అనేది బుక్ చేస్తాం. ఓకే, అలా ఇక రిమైనింగ్ ఒక ఈ అదర్ ఇన్కమ్ అప్రూవల్స్ కాకుండా మనకు ఉండే వేరే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏముంటుంది? మన బిజినెస్ సేల్స్ ఉంటాయి. వేరే సర్వీస్ ప్రొవైడర్ ఉన్న వాళ్ళకి సర్వీస్ ఇన్కమ్. సో ఈ సేల్స్ ఒకవేళ నువ్వు ఒకవేళ ఆల్రెడీ గూడ్స్ పంపించి ఒకవేళ నువ్వు ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయకుంటే ఎలా చేయాలి అనేది మీకు ఏపీఆర్ రికన్సిలేషన్ అప్పుడు తెలుస్తుంది. సో మీరు ఇన్కమ్ రిలేటెడ్ ఉంటే మాత్రం ఇలా మీకు ఏం చేసి ఇన్వాయిస్ ఇష్యూ చేయకుండా కూడా మీరు రికగ్నైజ్ చేయాలి. సేల్స్కు కొంచెం వేరే లెక్క ఆలోచించాలి. సేల్స్ అండ్ పర్చేసెస్కి అది ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తుంది. ఇది సో ఇది ఎందుకు కరెక్ట్ అంటే మీకు ఇప్పుడు అది మీ ఫినాన్షియల్ పొజిషన్, ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ అంటే చెప్తుంది కదా. పొజిషన్ అంటే P&L అకౌంట్, పర్ఫార్మెన్స్ అంటే P&L అకౌంట్. సో చూడండి, మీనింగ్ లో అంటే వర్డ్ లోనే తెలుస్తుంది పర్ఫార్మెన్స్. మీరు ఆ పీరియడ్ లో మీ బిజినెస్ పర్ఫార్మెన్స్ లేకపోతే ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉందో తెలుసుకోవాలి. కరెక్ట్ గా తెలుసుకోవాలి అంటే ఏ పీరియడ్ లో ఇంకా ఏమైనా ఎక్స్పెన్సెస్ ఆ పీరియడ్ లోనే రికగ్నైజ్ చేస్తే నీకు అసలు కరెక్ట్ ప్రాఫిట్ ఎంత ఎర్న్ చేసినావు, లేకపోతే అసలు లాస్ ఎంత కరెక్ట్ ఎర్న్ చేసినావు అనేది తెలుస్తుంది. నువ్వు క్యాష్ బేసిస్ లో ఫాలో అవడం వల్ల ఏమవుతుంది? ఎగ్జాంపుల్, నువ్వు ఈ మంత్ ఏదైనా ఎక్స్పెన్స్, నువ్వు రెంట్ అనే ఎక్స్పెన్స్ ఈ మంత్ ఇంకా రేను, నువ్వు 4 నెలలు 4 months కలిపి నువ్వు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 months కలిపి అక్టోబర్లో పే చేసినావు. ఓకే, నువ్వు వేరే ఎక్స్పెన్సెస్ కూడా ఆ మంత్లో నీ దగ్గర క్యాష్ రాలేదని ప్రతి ఒక్క 4 months ఎక్స్పెన్స్ తీసుకుపోయి నువ్వు అక్టోబర్లోనే పే చేస్తున్నావు. నువ్వు ఎక్స్పెన్స్ అనేది బుక్ చేస్తున్నావు. కాకపోతే నీకేమో అనుకోకుండా నీకు ఏదైతే ఇన్కమ్స్ అన్నీ ఉన్నాయో ఆ ఇన్కమ్స్ అన్ని నీకు క్యాష్ ఇన్కమ్సే ఉన్నాయి. నీకు రెంట్ అయినా కూడా ఎవ్రీ మంత్ నీకు రెంట్ వస్తుంది, లేకపోతే సేల్స్ అన్ని నువ్వు క్యాష్ సేల్స్, లేకుంటే విత్ ఇన్ 1 day 2 days పే చేస్తున్నారు. సో నువ్వు క్యాష్ బేసిస్ ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ నీకు సేల్స్ ఏమో ఎగ్జాంపుల్ 1 lakh తీసుకుంటే ఎక్స్పెన్స్ ఏమో అసలు ఏముండే ఉన్నా కూడా ఒక 10,000 చిన్న చిన్న ఏమైనా క్యాష్ ఎక్స్పెన్స్ ఉంటే క్యాష్. సో ఓవరాల్ గా ప్రాఫిట్ ఎంత కనిపిస్తుంది? 90,000 కనిపిస్తుంది. ఇది అసలు రియల్ ప్రాఫిట్. జూన్ పీరియడ్ కి నువ్వు ఏదైతే ఎక్స్పెన్సెస్ పే చేసినామో ఆ ఎక్స్పెన్సెస్ అనేది రికగ్నైజ్ చేయకుండా ఉంటే నువ్వు ఓన్లీ పే చేసిన ఎక్స్పెన్సెస్ రికగ్నైజ్ చేస్తావు. అప్పుడు అల్టిమేట్ గా నీకు ప్రాఫిట్ ఎంత చూపిస్తుంది? 90,000. లేకుంటే ఒక్కొక్కసారి కరెక్ట్ అంటే
డిపెండ్స్ ఆన్ ఎక్స్పెన్స్ అమౌంట్ నీకు కరెక్ట్ ప్రాఫిట్ అనేది చూపించదు డిస్క్లోజర్ అనేది. ఓన్లీ అక్రూవల్ మెథడ్ ఫాలో అవ్వడం వల్లనే నువ్వు పే చేసినా పే చేయకుండా ఆ మంత్ సంబంధించిన కాబట్టి కంపల్సరీ ఆ మంత్కి సంబంధించిన ఎక్స్పెన్స్ అనేది పెట్టుకుంటావు. సేల్స్లో కూడా నువ్వు క్యాష్ సేల్స్ చేసినా క్రెడిట్ సేల్స్ చేసినా 2 types ఆఫ్ సేల్స్ ఉంటాయి కదా. సో ఈ క్యాష్ సేల్స్ అనేది నువ్వు మామూలుగానే ఇమ్మీడియట్గా క్యాష్ ఇచ్చిన కాబట్టి చేస్తావు. క్రెడిట్ సేల్స్ అంటే నథింగ్ బట్ దేన్ని ఫాలో అయ్యి క్రెడిట్ సేల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అక్రూవల్స్ని ఫాలో అయ్యే క్రెడిట్ సేల్స్ ఉంటుంది. సో అవి కూడా నువ్వు రికగ్నైజ్ చేస్తావు. ఏదైనా ఇన్కమ్ ఉంటే ఇన్కమ్, ఈవెన్ క్యాష్ వచ్చినా కాకుండా ఇక్కడ కూడా ఏదైనా ఎలక్ట్రిసిటీ, శాలరీస్ అన్ని ఇప్పుడంటే ప్రతి ఒక్క కంపెనీ ఈ శాలరీస్కి అక్రూవల్స్ అనేది బుక్ చేయవు. ఎందుకంటే మీరు అంటే ఎంఎన్సీలోనైతే బుక్ చేయవండి. ఎందుకు వై బికాస్ అంటే ఎంఎన్సీలో ప్రతి ఒక్కటి మీరు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అంటే ఎంఎన్సీలో వర్క్ చేస్తున్న వాళ్ళు చూసుకోండి, ఎప్పుడు చూసినా లాస్ట్ వర్కింగ్ డే శాలరీ పడుతుంది రా అని అంటాడు. కొన్ని కంపెనీస్ అయితే ఈ తన్నొప్పి అంత ఎందుకని 25th నాడు 27th నాడు ఇలా చేస్తే, ఇప్పుడు నాకు ప్రీవియస్ కంపెనీ అయితే 25th నాడు పడేది నేను కార్గిల్లో ఉన్నప్పుడు 25th డేట్. ఇప్పుడు నేను వర్క్ చేసే కంపెనీ అయితే 27th, ఎవ్రీ మంత్ 27th డేట్ నాడు. ఒకటి 27th డేట్ హాలిడే అయితే ముందు రోజు ఎప్పుడైతే వర్కింగ్ డే ఉంటే అప్పుడు. కానీ చాలా కంపెనీస్ లాస్ట్ వర్కింగ్ డేనే ఉంచుకుంటున్నాయి, అంటే 31st లేకుంటే ఆ 30th నాడు ఇలా చేసేస్తాయి. అంతేగాని వీటిని పేమెంట్ చేయకుండా వీటికి పోస్టింగ్స్ అనేది జరపదు, మన అక్రూవల్స్ పోస్టింగ్ అనేది చేయదు. ఈ పేరోల్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో పేరోల్ అక్రూవల్స్ మీద వర్క్ చేసినావా అని అడుగుతారు, సింపుల్గా అడుగుతారు క్వశ్చన్. సో మీరు ఏమని చెప్పాలంటే అసలు పేరోల్ అక్రూవల్స్ మా దాంట్లో ఉండవు, ఎందుకంటే మీరు చేసింది మంచి కాబట్టి పేరోల్ అక్రూవల్స్ అనేవి ఉండవు. ఎటువంటి కేసెస్లో పేరోల్కి సంబంధించిన అక్రూవల్స్ బుక్ చేయాలని కొన్ని చెప్తారు. ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో, ఎవరైతే నోటీస్ పీరియడ్ ఉంటారో, ఎవరైతే రిటైర్మెంట్ లేకుంటే రిజిగ్నేషన్, రెండే కేసెస్లలో నువ్వు అక్రూవల్స్ అనేది బుక్ చేస్తావు. ఎందుకు? ఆ రిజిగ్నేషన్ ఉన్నోనికి 1 month హోల్డ్ చేస్తాం. మామూలుగా కంపెనీస్ వాళ్ళు ఏమంటారంటే ఏదన్నా ఎవరైనా రిజిగ్నేషన్ చేస్తే మనకు లాస్ట్ మంత్ శాలరీ అనేది పే చేయరు. మనకి ఎప్పుడు పే చేస్తారంటే F&F అని లాస్ట్ కంపెనీ నుంచి వెళ్ళిపోయిన ఒక 15 to 20 days తర్వాత పే చేస్తారు. అప్పుడు పే చేసే అమౌంట్ కాబట్టి ఇంటర్ అని చెప్పుడు వాడు రిజిగ్నేషన్ నోటీస్ పీరియడ్ ఉన్నప్పుడు ఇంటర్ అయింది కాబట్టి వాటికి మాత్రమే అక్రూవల్స్ అనేది బుక్ చేస్తారు. ఇంకోటి రిటైర్మెంట్ అయితే నథింగ్ బట్ లైక్ రిజిగ్నేషనే కదా. సో రిటైర్మెంట్ అప్పుడు నీకు కొన్ని బెనిఫిట్స్ ఎక్కువ ఇస్తావు, వాడికి కొన్ని అమౌంట్స్ అనేది ఎక్కువ ఇస్తాం కాబట్టి వాటికి నువ్వు అక్రూవల్స్ అనేది బుక్ చేస్తావు. అక్రూవల్స్ అంటే ఇక్కడ వచ్చేసి నువ్వు ప్రొవిజన్ క్రియేట్ చేస్తావు కూడా నీకు అక్రూవల్ బేసిస్ మీద వస్తుంది. ఈవెన్ దో రెండింటికి వేరే, రెండు అనేది అకౌంటింగ్ ప్రిన్సిపల్సే, కాకపోతే బుక్ చేసేది మాత్రం అక్రూవల్ ఇంట్రెస్ట్ బుక్ చేస్తూ ఉంటుంది, కాకపోతే క్రియేటింగ్ ప్రొవిజన్ అంతే. ఓకే, సో నీకు ఇక్కడ కరెక్ట్ డిస్క్లోజర్ పర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్ డిస్క్లోజర్ రావాలి అని అంటే మాత్రం కంపల్సరీ నువ్వు అక్రూవల్ బేసిస్ ఫాలో అవ్వాలి. నువ్వు ఇలా ఫాలో అవ్వడం వల్ల నీకు రెంట్ అనేది పే చేయలేదు, కాకపోతే రెంట్ అనే ఎక్స్పెన్స్ బుక్ చేసినావు. నువ్వు ఎంట్రీ ఏం పోస్ట్ చేస్తావు? రెంట్ టు రెంట్ పేయబుల్ కదా. సో నీకు ఇది ఎక్కడికి వెళ్తుంది? బ్యాలెన్స్ షీట్కి వెళ్తుంది. బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్, కరెంట్ లయబిలిటీ సైడ్ ఈ రెంట్ పేయబుల్ కనిపిస్తుంది. అంటే నువ్వు ఏదైతే నువ్వు అక్రూవల్ బేసిస్ ఫాలో అవ్వడం వల్ల నీకేం తెలుస్తుంది? ఫస్ట్ ఇక్కడ ఈ మంత్లో నాకు అసలు కరెక్ట్ పిక్చర్, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ అంటే పిఎన్ఎఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా ఉంటుంది, కరెక్ట్ ప్రాఫిట్ ఎంత చేసినా, కరెక్ట్ లాస్ ఎంత లూజ్ అయినా అనేది కరెక్ట్ తెలుస్తుంది. అండ్ నీకు బ్యాలెన్స్ షీట్ పొజిషన్ కూడా తెలుస్తుంది అని అన్నాడు పాయింట్ అక్కడ. అంటే పొజిషన్ అంటే అసలు నా అసలు నెట్వర్క్ అనేది ఎలా ఉంది, నేను అసలు ఎంత పే చేయాల్సి వస్తుంది ఈ మంత్ నాడు, నేను ఈ మంత్ 30th నాడు ఉంటే ఎంత పే చేయాల్సి వస్తుంది, లేకుంటే నాకు ఎంత అసెట్స్ ఉన్నాయి, నాకు ఎంత రిసీవబుల్స్ అనేవి ఎంత ఉన్నాయి అనేది కరెక్ట్ పిక్చర్ తెలుస్తుంది అక్రూవల్ కాన్సెప్ట్ ఫాలో అవ్వడం వల్ల. అదే క్యాష్ బేసిస్ ఫాలో అవ్వడం వల్ల అసలు బ్యాలెన్స్ షీట్లో కొన్ని ఐటమ్స్ అసలు ఉండడం కూడా ఉండదు, ఎందుకంటే వాళ్ళ లయబిలిటీనే అసలు క్రియేట్ చేసుకోరు కాబట్టి. సో ఇక్కడ ఇన్కమ్ కూడా రెంట్ ఉన్నప్పుడు రెంట్ రిసీవబుల్ అని మీరు ఒక అక్రూవల్ అంటే ఒక ఎంట్రీ బుక్ చేస్తారు, రెంట్ డిపాజిట్ అని. సో మీరు ఎవ్రీ మంత్ కొన్నిసార్లు ఏంటంటే ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అక్రూవల్లో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కూడా ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు చెప్తా. కొన్నిసార్లు అడ్వాన్స్ రెంట్ బుక్ చేసినప్పుడు లేకుంటే ఒక 6 monthsకి ఒక్కోసారి అడ్వాన్స్గా రెంట్ బుక్ చేస్తారు, వాటిని ఎవ్రీ మంత్ అడ్జస్ట్ చేయడము. లేకుంటే ఇన్సూరెన్స్ మీరు పే చేసేటప్పుడు 1 year కలిపి ఒకటేసారి పే చేస్తారు. మీరు 1 year ప్రీమియం అని ఉంటుందా, 1 year ప్రీమియం అనే దాన్ని ఒకటేసారి పే చేస్తారు.
కాకపోతే దాని అడ్జస్ట్మెంట్ మాత్రం మీరు ఎవ్రీ మంత్ చేసుకుంటూ రావాలి. అవి కూడా అక్రూవల్ ఎంట్రీస్. సో మీకు రియల్ టైం సినారియోస్ వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. సో ఇలా కాకపోతే అది అక్రూవల్ ఎంట్రీ పోస్ట్ చేయకుంటే మీకు బ్యాలెన్స్ షీట్ లో ఎఫెక్ట్ అనేది కనిపించదు. కంపల్సరీ చూడండి, మీరు అడ్వాన్స్ ఎంట్రీస్ కానీ లేకుంటే ఏదో ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసిన ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తావు, ఇన్సూరెన్స్ అకౌంట్ డెబిట్ ఆ ఎక్స్పెన్స్ చేసి మీకు బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అడ్వాన్స్ నువ్వు క్రెడిట్ గా అడ్జస్ట్ చేస్తుంది. అప్పుడు ఎఫెక్ట్ ఎక్కడ వస్తుంది, బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది, పిఎన్ఎల్ అకౌంట్ వస్తుంది. ఓకే, సో అదండి పర్పస్. మామూలుగా మిమ్మల్ని ఇక్కడ వరకే క్వశ్చన్ అడుగుతారు, అక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ అవుతుంది అని. సో మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెప్పుకుంటే సరిపోతుంది. సో ఇది మీకు ఎగ్జాంపుల్. సో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, రెవెన్యూ రికగ్నిషన్ ఒకటి, ఎక్స్పెన్స్ రికగ్నిషన్. మీకు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో అవే ఉంటుంది ఇక్కడ. ఏమన్నా సపోజ్ ద కంపెనీ ప్రొవైడ్ సర్వీసెస్ టు ద కంపెనీ బి ఇన్ May 23 బట్ ద పేమెంట్ రిసీవ్డ్ ఇన్ July 23. పేమెంట్ అనేది మన ప్రొవైడ్ సర్వీస్ ఏమో మేలో ప్రొవైడ్ చేసింది, కాకపోతే పేమెంట్ వచ్చేసి జూలైలో వచ్చింది. దాన్ని ఎప్పుడు ఇంక్లూడ్ చేయాలి? సో అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్ కంపెనీ ఏ షుడ్ రికగ్నైజ్ దిస్ ఇన్కమ్ ఇన్ May 23 even though payment received in July 23. And expense company A receives professional service from company B in April 23 but the payment made in June 23. The company A should recognize that expense in April 23. మీరు నేను చెప్తున్నా, మీరు మామూలుగా ఇది ఇంత క్లియర్గా ఉన్నది, ఇప్పుడు ఇక్కడ ఇంత క్లియర్గా ఉన్నదా, మీరు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఇక్కడ సపోజ్ ఏ కంపెనీ ఏ ప్రొవైడెడ్ సర్వీసెస్ టు కంపెనీ బి ఇన్ June 23 బట్ ద పేమెంట్ రిసీవ్డ్ ఇన్ September 23. యాజ్ పర్ అక్రూవల్ కాన్సెప్ట్ ద కంపెనీ షుడ్ రికగ్నైజ్ దట్ ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్ ఇన్ June 23 అని చెప్తారు కదా, అది అలా చెప్పాలి మీరు అక్రూవల్. మీకు ఇక్కడ ఇంత క్లియర్గా రాసిచ్చిన పర్పస్ అది. నేను ఇప్పుడు కావాలి అని అంటే నేను గూగుల్లో గూగుల్ నుంచి లేకుంటే మన గూగుల్ నుంచి ఏదైతే ఆ వర్డ్ కాపీస్ ఉంటాయో ఆ వర్డ్ కాపీస్ డౌన్లోడ్ చేసి మీకు ఇవ్వచ్చు. ఇలా ఏది ఇవ్వండి అక్రూవల్ కాన్సెప్ట్, ఇది మీకు ఇవ్వచ్చు. కాబట్టి ఇది ఇస్తే మీరు ఇంటర్వ్యూలో చెప్పలేరు ఆన్సర్లు, ఆ టైంలో కంపల్సరీ తడబడతారు. ఇది చదువుకుంటే మీకు అర్థమవుతుంది అంతే. ఈ పీడిఎఫ్ చదువుకోవడం వల్ల మీకు జస్ట్ అర్థమవుతుంది, అక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఏదో అర్థమవుతుంది. కాకపోతే ఈ నోట్స్ ఇది చదవడం వల్ల మీకు అర్థమయ్యి ఇదే ఆన్సర్ మీరు చెప్తారు, అండ్ ఇదే చెప్పాలి కూడా. నేను ఇచ్చే నోట్సే అది. మీరు జస్ట్ ఇది ఇక్కడ మీరు బట్టి చెప్తారా లేకపోతే నేర్చుకొని చెప్తారా, నేను చెప్పింది అర్థం చేసుకుని చెప్తారా, అది మీకే. కాకపోతే చెప్పడం మాత్రం ఇవే చెప్తే గన్ షాట్ లెక్క ఉంటుంది అక్కడ ఆన్సర్. ఓకే, సో అక్రూవల్ ఎంట్రీస్ కాన్సెప్ట్ అయిపోయింది కదా. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి అక్రూవల్స్ లో అది చూసుకుందాం. సో స్టాండర్డ్ అక్రూవల్ ఎంట్రీస్. సో ఎక్స్పెన్స్ రిలేటెడ్ 2 స్టాండర్డ్ అక్రూవల్స్ ఉంటాయి, ఇన్కమ్ రిలేటెడ్ 2 స్టాండర్డ్ అక్రూవల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫస్ట్ అక్రూడ్ ఎక్స్పెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీపేడ్, అది ఎక్స్పెన్స్ రిలేటెడ్, అండ్ ఇన్కమ్ రిలేటెడ్ అక్రూడ్ ఇన్కమ్ అండ్ అదర్ వన్ ఇస్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఓకే, సో ఫస్ట్ అక్రూడ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. It is an expense that a company has incurred but not yet paid. ఓకేనా, ఎంత సింపుల్గా ఉన్నది. కంపెనీ ఇంకర్ అయింది ఈ ఎక్స్పెన్స్ ని, కాకపోతే పేమెంట్ అనేది జరపలేదు అంతే. సో ఎగ్జాంపుల్, గూడ్స్ రిసీవ్డ్ బట్ ఇన్వాయిస్ ఇస్ నాట్ యెట్ రిసీవ్డ్ ఆర్ ద పేమెంట్ మేడ్. లేకుంటే రెంట్ అక్రూవల్స్, ఎలక్ట్రిసిటీ అక్రూవల్, ద ఎక్స్పెన్సెస్ ఆర్ ఇంకర్డ్ ఇన్ పర్టికులర్ మంత్ బట్ ద పేమెంట్ ఈస్ మేడ్ ఇన్ నెక్స్ట్ మంత్ ఆఫ్టర్ ద ఇన్వాయిస్ ఇస్ రిసీవ్డ్. ఇట్లాంటి ఎక్స్పెన్సెస్ అన్నింటిని మనం అక్రూవల్ ఎక్స్పెన్స్ అంటాం. నథింగ్ బట్ సింపుల్ చెప్పాలంటే అక్రూడ్ ఎక్స్పెన్స్ అంటే నువ్వు ఆ ఎక్స్పెన్స్ అనేది ఇంకర్ అయినావు ఆ మంత్ లో, కానీ పేమెంట్ మాత్రం అదే మంత్ లో చేయలేదు అంతే. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని అక్రూవల్ ఎక్స్పెన్సెస్. ఓకే, అండ్ జర్నల్ ఎంట్రీ ఏముంటుంది ఇది మీరు తెలుసుకోవాల్సింది. ఇది చూడండి, మీకు ఇక్కడ బ్లూ కలర్ లో రాసింది చూడండి, ఇది కూడా మీరు చెప్పాలి ఇంటర్వ్యూలో. ఈ బ్లూ కలర్ లో రాసింది కూడా మీ ఇంటర్వ్యూలో చెప్పాలి. ఎలా చెప్పాలి ఇప్పుడు చెప్తాను. సో దీనికి ఎంట్రీ ఏముంటుంది, అక్రూవల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్, ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్పెన్స్ పేబుల్. ఇది తెలుసు కదా మీకు అందరికి. నువ్వు ఇంకర్ అయినావు, ఎక్స్పెన్స్ డెబిట్ టు పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ అవుతుంది, ఎక్స్పెన్స్ పేబుల్ నువ్వు ఇంకా పేమెంట్ చేయలే కాబట్టి ఎక్స్పెన్స్ పేబుల్ అకౌంట్. సో ఎక్స్పెన్స్ అకౌంట్ ఎక్కడికి వెళ్తుంది, పిఎన్ఎల్ అకౌంట్కి.
ఎక్స్పెన్స్ పేబుల్ ఎక్కడికి వెళ్తుంది, నువ్వు పే చేయని అమౌంట్ లయబిలిటీ కింద చూపించుకోవాలి కాబట్టి ఇట్ విల్ సిట్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ సైడ్ లయబిలిటీస్, ఇట్ విల్ సిట్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్. ఓకే, ఇది అక్రూవల్ ఎంట్రీ పోస్ట్ చేసేది, ఇదే స్టాండర్డ్ ఎంట్రీ. మీరు ఈ ఎంట్రీ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు మీకు చెప్పే ఎన్ని అక్రూవల్ కాన్సెప్ట్ అయినా కూడా ఇదే ఎంట్రీ పోస్ట్ చేస్తాం మనం. వేరే ఏ ఎంట్రీ పోస్ట్ ఎక్స్పెన్స్ టు ఎక్స్పెన్స్ పేయబుల్. నేను రెంట్ అని చెప్తే అక్కడ ఎక్స్పెన్స్ వచ్చేసి రెంట్ టు రెంట్ పేయబుల్. ఒకవేళ నేను ఎలక్ట్రిసిటీ గురించి చెప్తుంటే ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ టు ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ పేయబుల్. ఇదే ఉంటుంది ఏ ఎక్స్పెన్స్ అయినా, మీరు ఎంత పెద్ద ఎక్స్పెన్స్ తీసుకున్నా కూడా ఎక్స్పెన్స్ ఎంట్రీ మాత్రం ఇదే ఉంటుంది. కాకపోతే మీరు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు రెంట్కి ఎంట్రీ పోస్ట్ చేస్తాము అంటే రెంట్ అకౌంట్ డెబిట్ టు రెంట్ పేయబుల్ ఇక్కడ వరకు చెప్పద్దు. అక్కడ వరకు చెప్పి అండ్ దట్ రెంట్ అకౌంట్ విల్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్, ఇట్ విల్ గో టు ది P&L అకౌంట్ అండ్ రెంట్ పేయబుల్ విల్ సిట్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఇన్ లయబిలిటీ సైడ్. ఇది కూడా చెప్పినప్పుడే మీ ఆన్సర్ అనేది అయిపోతుంది. అండ్ సారీ ఇది చెప్పినప్పుడు కాదు, ఇది ఇక్కడతో మీ ఆన్సర్ అయిపోతుంది. అండ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఒకటి ఉంటుంది. అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అంటే నువ్వు ఏదైతే ఎక్స్పెన్స్ ఇంకర్ అయినావో ఆ ఎక్స్పెన్స్ నువ్వు అల్టిమేట్ గా పేమెంట్ అనేది చేయాలి కంపెనీ. ఊరికనే బుక్స్ లో చూపించుకోనికి ఎవరు ఒక ఎక్స్పెన్స్ ని ఇంకర్ అయినట్టు చూపించుకోరు. ఈ రోజు పే చేయలేదు అంటే తర్వాత రేపటి రోజున కంపల్సరీ పే చేస్తారు కదా. సో నెక్స్ట్ ఏముంటుంది ట్రాన్సాక్షన్ వెన్ ద పేమెంట్ ఈస్ మేడ్ ఎంట్రీ ఎక్స్పెన్స్ పేబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఓకే, ఎక్స్పెన్స్ పేబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో నువ్వేమంటావు మళ్ళీ ఎక్స్పెన్స్ పేబుల్ ద లయబిలిటీ ఇస్ పేడ్, సో బ్యాలెన్స్ షీట్ సైడ్ ఇట్ విల్ రెడ్యూస్. క్యాష్ ఆర్ బ్యాంక్ ఏంటిది, పేమెంట్ ఈస్ మేడ్, సో ద కరెంట్ అసెట్ సైడ్ క్యాష్ విల్ రెడ్యూస్. ఇది మీరు ఇక్కడ మిస్టేక్ చేసినా కూడా, ఒకవేళ ఇక్కడ మిస్టేక్ చేసినా కూడా ఇది మాత్రం కరెక్ట్ చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను చాలా సొల్యూషన్ దీని ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది. ఇది ప్రతి ఒక్క దానికి రాసి ఉంటుంది. మీరు చూస్తే ఓన్లీ ఇక్కడ మీకు క్లియర్గా అంటే మీరు అసలు ఏం జరుగుతుందని క్లియర్గా రానికి నేను క్లియర్గా రాసిన, కాకపోతే వేరే ప్రతి ఒక్క ఎంట్రీకి జస్ట్ అది ఎక్కడికి వెళ్తుంది, ఎఫెక్ట్ అనేది ఎక్కడ ఉంటుంది, ఈ పోస్టింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది రాసినంతే. సో ఇది ఇంపార్టెంట్ అండి, దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూకి మీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నది అనేది అర్థమైపోతుంది. ఊరికి ఎంట్రీ ఎవరైనా చెప్తారు, కానీ దాని ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది బుక్స్ లో అదే చెప్పాలి, అదే ఇంపార్టెంట్. ఇది చాలా మంది చాలా మిస్టేక్ చేస్తారు చెప్పకుండా. 1 సెకండ్ అండి. ఓకే, సో ఇదండి ఎంట్రీస్ కొంచెం ఇవాళ అందరూ ప్రాక్టీస్ చేయండి. మామూలుగా అంటే నేను ఈ క్లాస్ అయిపోయిన చిన్న హోంవర్క్ ఇస్తా, అది మీరు చేసి నాకు గ్రూప్లో షేర్ చేస్తే అంటే నేను మీరు చెప్తా మనకి ఎండ్ ఆఫ్ ద క్లాస్ చెప్తా. సో ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఇది రేపు చెప్పుకుందాం. అక్రూడ్ ఇన్కమ్. సో అక్రూడ్ ఇన్కమ్ అంటే సేమ్ జస్ట్ లైక్ మనకి ఎక్స్పెన్స్ చెప్పినప్పుడు ఇన్కమ్ కూడా అక్రూ అయినప్పుడు ఇన్కమ్ రికగ్నైజ్ చేయాలన్న కదా. చూడండి, ఇట్ రిఫర్స్ టు ద ఇన్కమ్ దట్ హాస్ బిన్ ఎర్న్డ్ బట్ నాట్ yet been received or recorded in the company's books. అంటే ఏంది, కంపెనీ అనేది ఆ ఇన్కమ్ అనేది ఎర్న్ అయింది, అది అమౌంట్ అనేది రిసీవ్ అవ్వలేదు. ఓకే, ఇన్కమ్ రిసీవ్డ్ బట్ క్యాష్ ఇస్ నాట్ యెట్ ఇన్కమ్ ఎర్న్డ్ అండి. ఇక్కడ ఇన్కమ్ ఎర్న్డ్ కొంచెం కరెక్షన్ చేసుకోండి మీరు ఒకవేళ మీ దగ్గర ఉంటే. ఇన్కమ్ ఎర్న్డ్ బట్ క్యాష్ ఇస్ నాట్ యెట్ రిసీవ్డ్ ఆర్ రియలైజ్డ్. ఇది నువ్వు సింపుల్గా చెప్పాలి. మీకు ఒక ఇంటర్వ్యూ చెప్పాలి అని అంటే మాత్రం ఈ రెండిట్లో ఏదైనా చెప్పుకోవచ్చు, పైన కిందైనా. ఇన్కమ్ రిసీవ్డ్ బట్ నాట్ యెట్ రిసీవ్డ్ అని, సార్ ఇన్కమ్ ఎర్న్డ్ బట్ నాట్ యెట్ రిసీవ్డ్ అని. సో ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ అసెట్ అంటిల్ ద పేమెంట్ ఈజ్ రిసీవ్డ్. ఓకే, సో నువ్వు ఏదైతే ఇన్కమ్ నువ్వు ఎర్న్ చేసినావో అది నీకు ఎంట్రీ ఏం పడుతుంది మామూలుగా, ఇన్కమ్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు నీకు క్రెడిట్లో ఇన్కమ్ అకౌంట్ పడుతుంది. ఇన్కమ్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ఇన్కమ్ అకౌంట్ పడుతుంది కదా. సో ఈ ఇన్కమ్ రిసీవబుల్ అనేది నువ్వు ఇన్కమ్ నువ్వు ఆ అమౌంట్ వచ్చేంత వరకు నువ్వు ఎక్కడ ట్రీట్ చేస్తావు, కరెంట్ అసెట్స్ సైడ్ ఉంచుతావు కదా. సో అదే ఇక్కడ పాయింట్ చెప్పిన. మీరు ఇదే పాయింట్ మీరు ఒకవేళ నిజంగా అంటే ఒకవేళ కొంచెం కరెక్ట్ ఆలోచిస్తే ఇక్కడ ఏమన్నాడు, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ అసెట్
అంటిల్ ద పేమెంట్ ఈస్ రిసీవ్డ్ అని అన్నా. సేమ్ పాయింట్ మీరు ఎక్స్పెన్స్ కూడా తీసుకెళ్ళచ్చు. ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ లయబిలిటీ అంటిల్ ద పేమెంట్ ఈస్ మేడ్. మీరు అక్కడ ఆ పాయింట్ కూడా నోట్ చేసుకోవచ్చు. ఎంత మంచిగా ఉంటే అక్కడ ఆ పాయింట్ చెప్తే మీరు ఎక్స్పెన్స్ని నేను ఇక్కడ యాడ్ చేయలేదు, కాకపోతే అది కూడా యాడ్ చేసుకుంటే మీకు మీరు ఇప్పుడు పెన్ను పేపర్ రాసుకుంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆర్ ఎనీ ఆన్ అడ్వాన్స్ ఆర్ లోన్, రెంటల్ ఇన్కమ్, ఎనీ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద కంపెనీ టు కస్టమర్ బట్ ద పేమెంట్ ఈస్ నాట్ యెట్ రిసీవ్డ్. సో మీరు ఒకళ్ళు అడిగినా కూడా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. అండ్ జర్నల్ ఎంట్రీస్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎంట్రీ అంటే డెఫినేషన్ చెప్పగానే మీరు ఎగ్జాంపుల్స్ అనేది చెప్తారు. సరే ఎంట్రీస్ ఏముంటాయి, ఎంట్రీస్ ఎలా ప్రొసీడ్ చేస్తాయి? ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఎంట్రీస్ అని అంటే ఏ ఇన్కమ్ కైనా కూడా స్టాండర్డ్ ఎంట్రీ అనేది కంపల్సరీ. ఎక్స్పెన్స్కి ఎలాగైతే స్టాండర్డ్ ఎంట్రీ నేను చెప్పాను, ఎక్స్పెన్స్ టు ఎక్స్పెన్స్ పేయబుల్, పేమెంట్ అనేది వచ్చినప్పుడు ఎక్స్పెన్స్ పేయబుల్ టు క్యాష్, సేమ్ స్టాండర్డ్ ఎంట్రీ మీరు ఇన్కమ్ కూడా ఉంటుంది. అక్రూడ్ ఇన్కమ్ ఆర్ ఇన్కమ్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ఇన్కమ్ అకౌంట్. అక్రూడ్ ఇన్కమ్ ఆర్ ఇన్కమ్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ఇన్కమ్ అకౌంట్. ఈ ఇన్కమ్ అకౌంట్ అనేది నీకు P&L లో వెళ్ళి కూర్చుంటుంది. ఈ రిసీవబుల్ అనేది నీకు ఇంకా అమౌంట్ రాలేదు కాబట్టి రిసీవబుల్ అసెట్ కాబట్టి అది వెళ్ళి కరెంట్ అసెట్ సైడ్ కూర్చుంటుంది బ్యాలెన్స్ షీట్ లో. సో మీరు ఏం చెప్తారు? అక్రూడ్ ఇన్కమ్ కి ఎంట్రీ రెండిట్లో ఏదైనా ఒకటి వాడండి, అక్రూడ్ ఆర్ ఇన్కమ్ రిసీవబుల్ అని. సో ఈజీగా ఇన్కమ్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు and income account, and income receivable we will show it in the current asset side of the balance sheet, and this income will go to the P&L account to income side. అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. ఫాలోయింగ్ ఎంట్రీ ఒకటి ఉంటుందని చెప్పిన, ఇదే క్యాష్ ఎంట్రీ. సేమ్ అక్కడ ఎలాగైతే పేమెంట్ ఎంట్రీ కూడా ఉంటుందో, వెన్ ద పేమెంట్ ఇస్ మెయిన్ లెక్క, వెన్ ద క్యాష్ ఇస్ రిసీవ్డ్ మనం ఏం పోస్ట్ చేస్తాం? క్యాషియర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అక్రూడ్ ఇన్కమ్. సేమ్ ఇక్కడ ఏదైతే కరెంట్ అసెట్ సైడ్ చూపించామో అదే ఎంట్రీ పోస్ట్ చేస్తాం. మీరు చూస్తే ఇక్కడ ఎంట్రీస్ అంటే రెండు మళ్ళీ బ్యాలెన్స్ షీట్ లో ఎఫెక్ట్ ఇస్తాయి. క్యాష్ బ్యాలెన్స్ విల్ ఇంక్రీజ్ ఇన్ బ్యాలెన్స్ షీట్ అండ్ కరెంట్ అసెట్ ఇంక్రీజ్ ఇన్ బ్యాలెన్స్ షీట్. సో ఒకవేళ మిమ్మల్ని అక్రూడ్ ఇన్కమ్ గురించి ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడిగితే మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చెప్పాలి, ఎంట్రీస్ తో సహా చెప్పాలి. ఓకే, ఎందుకు ఇంతగానము మనం పెట్టాలన్నా? మనం సింపుల్ గా అక్రూడ్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ ఏం చేసినాం బట్ రిసీవ్ చేసుకోలేదు అమౌంట్, ఇది చెప్తే సరిపోదా అని అనుకుంటే సరిపోదండి. ఎందుకంటే మీరు చేసేది వర్క్ మొత్తం అక్రూడ్ మీదనే కాబట్టి ఇట్లా మనకు దొరికేదే కాన్సెప్ట్. ఇట్లాంటి ఈజీ క్వశ్చన్లు అడిగినప్పుడు మనకు కావాలనే దున్నుకుపోయినాం అనుకోండి, రేపు కొంచెం సబ్జెక్ట్ ఉన్నది అని అనుకుంటారు. మీరు కొంచెం నెగిటివ్ గా వెళ్ళకండి, బ్రో ఇది ఇంకా డెప్త్ క్వశ్చన్ అడుగుతారేమో. అట్లా ఏముండదు. మీరు పెట్టే ఎక్స్పీరియన్స్ కి, మీరు వెళ్ళే ప్రొఫైల్కి, మీరు ఎక్స్పెక్ట్ చేసే శాలరీకి వారు ఇట్లాంటి క్వశ్చన్లే అడుగుతూ ఉంటారు. అంటే ఇది ఓన్లీ అప్రూవల్ కాన్సెప్ట్ వరకు. ఈ రియల్ టైమ్ అప్రూవల్స్ అది వేరే ఉంటుంది. నువ్వు మినిమం వర్క్ చేయాలి. అప్రూవల్ మీద నువ్వు ఆటో ప్రొఫైల్ వర్క్ చేసినావంటే నువ్వు మినిమం మంత్ ఎండ్ టైంలో కొన్ని అప్రూవల్స్ మీద వర్క్ చేసి ఉంటావు. సో వాటి మీద క్వశ్చన్లు అడుగుతారు అంతే. కాబట్టి ఇక్కడనే నువ్వు ఉన్న స్టఫ్ నువ్వు ప్రూవ్ చేసుకున్నావు అనుకో, అక్కడ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇంకొక 2 types ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి, 2 types ఆఫ్ ఎంట్రీస్ అప్రూవల్స్ ఉంటాయి కదా. ఒకటి అక్రూడ్ ఎక్స్పెన్స్ అయిపోయింది, అక్రూడ్ ఇన్కమ్ అయిపోయింది. ఇంకొకటి ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. అంటే ఇది మీరు చూస్తే ప్రీపెయిడ్ కూడా ఒక అడ్వాన్స్ టైప్, ఇన్కమ్ రిసీవ్డ్ కూడా ఒక అడ్వాన్స్ టైప్. సో ఒక్కటి చెప్తే రెండు ఈజీగా అర్థమవుతుంది. ఇన్కమ్ రిసీవ్డ్ ఇదిగా ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. It is also known as prepaid asset or deferred expense, that is payment made in advance for any particular expense before receiving goods or services. ఓకే, అంటే ఏంటిదంటే నువ్వు అమౌంట్ ఎక్స్పెన్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అంటే ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అంటే ఏదైనా ఎక్స్పెన్స్ నువ్వు ఇంకర్ కాకముందే దానికి అమౌంట్ అనేది పే చేసినావు, వాటినే ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అంటారు. అంటే నువ్వు జూలై పీరియడ్ ఎక్స్పెన్స్ కి నువ్వు ఈ మంత్ పేమెంట్ చేసేసావు అనుకో, జూన్లోనే నువ్వు ఇంకర్ అయ్యేదేమో జూలై పీరియడ్లో, పేమెంట్ వచ్చేసి జూన్లోనే ఇచ్చినావు. దాన్ని పేమెంట్ చేసినావు కదా అని నువ్వు జూన్లో రికగ్నైజ్ చేస్తావు ఎక్స్పెన్స్ కింద? చెయ్యం. అట్లాంటి వాటికి ట్రీట్మెంట్ అక్రూవల్ కాన్సెప్ట్ వేరే లేకుంటుంది. ఏంటిదంటే నీకు అక్రూవల్ కాన్సెప్ట్ ఏ పీరియడ్కి సంబంధించిందో ఆ పీరియడ్లో బుక్ చేయాలి అని. సో ఇక్కడ ఏం చేస్తావు? జూన్ పీరియడ్కి సంబంధించి కాదు, జూలై పీరియడ్కి సంబంధించింది కాబట్టి అది పేమెంట్ చేసినావు కానీ ఎక్స్పెన్స్ అనేది ఇంకర్ కాలేదు. సో వాటిని నువ్వు ప్రీపెయిడ్ కింద చూపిస్తావు. అదే ఇక్కడ చెప్పిన
also known as prepaid before receipt. When the payment is made, company has to record as an asset in the balance sheet until the goods or services are received. సో సర్వీసెస్ అంటే మీరు ఏదో మళ్ళీ వేరే ఎక్కడికి వెళ్ళకండి. రెంట్ కూడా ఒక సర్వీసే, ఎలక్ట్రిసిటీ కూడా ఒక సర్వీసే. మీరు ఏ చూసినా కూడా పిఎన్ అనుకుంటూ సర్వీసెస్ ఉంటాయి. గూడ్స్ వచ్చేసి మీకు ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్లో ఉంటుంది. మిగతా అన్ని మ్యాక్సిమం కేసులలో సర్వీసే ఉంటుంది. మన ఎంప్లాయీస్ మనకి వెళ్ళి వర్క్ చేసేది కూడా అదొక సర్వీసే. సో ఎగ్జాంపుల్స్ రెంట్ పేడ్ ఇన్ అడ్వాన్స్ పేడ్ టు ఎనీ సర్వీస్ అండ్ అడ్వాన్స్ ఫర్ ఎనీ పర్చేస్, ఇలాంటివన్నీ నువ్వు తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్లో చూపించుకోవాల్సింది. అక్కడ అసలు పిఎన్ఎల్ అకౌంట్కి ఎఫెక్ట్ అనేది ఉండదు, ఎందుకంటే నువ్వు ఇంకా ఇన్కర్ కాలేదు కాబట్టి. అండ్ ఫర్ ఆల్ ద అబోవ్ అడ్వాన్సెస్ వీ హ్యావ్ టు పోస్ట్ ఫస్ట్ ప్రీపేడ్ ఎంట్రీ, and whenever we receive the services or goods, we have to post the adjustment entry against that advance entry. ఫస్ట్ మనం అడ్వాన్స్ పే చేసినప్పుడు ఒక ఎంట్రీ పోస్టాం కదా, అందులో మనం అసెట్ సైడ్ ఒకటి చూపిస్తాం కదా. కానీ ఎప్పుడైతే గూడ్స్ రిసీవ్ అవుతాయో మనం ఎక్స్పెన్స్ అనేది ఇన్కర్ అవుతామో అప్పుడు దాన్ని అగనెస్ట్గా మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. ఆ ఎంట్రీసే ఇక్కడ ఉంది. సో స్టాండర్డ్ వచ్చేసి when the payment is made, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ టు క్యాష్. ఓకే, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ వచ్చేసి కరెంట్ అసెట్ సైడ్ ఉంటుంది. అండ్ క్యాష్ ఆల్రెడీ పేమెంట్ అనేది జరిగింది కాబట్టి రెడ్యూసెస్ క్యాష్ బ్యాలెన్స్. సో ఈ ఎవరికన్నా ఈ క్యాష్ బ్యాలెన్స్ ఎందుకు క్రెడిట్ అవుతుంది, ఈ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఎందుకు డెబిట్ అవుతుంది అనేది ఏదైనా ఉంటే మాత్రం మీకు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని ఒక సెషన్ ఉంటుంది. అందులో ట్రయల్ బ్యాలెన్స్ ఒక దాని గురించి మొత్తం చెప్పి ఎక్కడెక్కడ ఏది వెళ్తుంది, పిఎన్ఎల్ అకౌంట్కి ఏది వెళ్తుంది, బ్యాలెన్స్ షీట్కి ఏది వెళ్తుంది, అది ఆ ట్రీట్మెంట్ అనేది చెప్పడం ఉంటుంది. ఒకవేళ అర్థం కాని మాత్రం ఆ టైం దాకా వెయిట్ చేయాల్సిందే. లేదు అంటే మాత్రం ఇక మీరు దాన్ని ఏమంటారు, మామూలు మీరు ముందే ఇప్పుడు నేను చెప్పిన కదా, ఇవాళ మీరు గూగుల్లో చూసుకోవాలి. ఓకే, సో ఇది ఫస్ట్ ఇదేంటిది ప్రీపెయిడ్ ఎంట్రీ. అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఏంటి, ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ అంటే నువ్వు ఆ గూడ్స్ రిసీవ్ చేసుకున్నా లేకపోతే సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నా కూడా నువ్వు అగనెస్ట్ ఈ ఎంట్రీ పోస్ట్ చేస్తావు అని అన్నా. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. నువ్వు ఒకవేళ రెంట్ అడ్వాన్స్ పే చేసినావు అనుకో, ఫస్ట్ ఎంట్రీ ఏం పోస్ట్ చేస్తావు, రెంట్ అడ్వాన్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అండ్ బ్యాంక్. నువ్వు ఎప్పుడైతే రెంట్ ఇంకర్ అవుతున్నావో రెంట్ అకౌంట్ డెబిట్, ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు అడ్వాన్స్ రెంట్ అకౌంట్. రెంట్ పేడ్ ఇన్ అడ్వాన్స్ అని ఏదైనా నువ్వు ఏదైతే మెయింటైన్ చేసుకో రెంట్ పేడ్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్. సో నువ్వు ఇక్కడ ట్రీట్మెంట్ ఏంటిది, ఎక్స్పెన్స్ పిఎన్ఎల్ అకౌంట్ రెడ్యూసెస్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్. ఇక్కడ చూడండి, కరెంట్ అసెట్స్ ఇన్ బ్యాలెన్స్ షీట్ రెడ్యూసెస్ క్యాష్ బ్యాలెన్సెస్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. సో ఇలా ఇక్కడతోటి ఎంట్రీ అయిపోతుంది. ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అనేది నార్మల్. ఇన్ రియల్ టైమ్ ఓన్లీ ఫర్ ఎక్స్పెన్సెస్ విచ్ వి ఇన్కర్ ఎవ్రీ మంత్ ఇన్ స్టాండర్డ్ వి పోస్ట్ ద ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఎంట్రీ. అదర్వైజ్ ద అమౌంట్ వి పేడ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ అడ్వాన్స్. సో we will post the below entry advance to vendor and cash to bank account. సో మీరు ఇక్కడ చూస్తే ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ కి ఓన్లీ స్టాండర్డ్ ఎంట్రీస్ మాత్రం, అంటే ఎవ్రీ మంత్ ఒకే అమౌంట్, ఎవ్రీ మంత్ స్టాండర్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఇంకర్ అయిన అమౌంట్స్ మాత్రమే, అంటే పీరియాడిక్ ఎంట్రీస్ ఎక్స్పెన్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రమే నువ్వు ప్రీపెయిడ్ ఎంట్రీ బుక్ చేస్తావు. మిగతా ఏది పోస్ట్ ఏదైనా అమౌంట్ మనం ఆ ఎక్స్పెన్స్ సర్వీసెస్కి మనం ఒక పేమెంట్ చేస్తే అడ్వాన్స్, దానికి ఎంట్రీస్ అనేది అడ్వాన్స్ టు వెండర్ అకౌంట్ అనేది యూజ్ చేస్తాం రియల్ టైంలో. సో ఇదండి, ఇది కొంచెం డీటెయిల్గా దీని గురించి కొంచెం రేపు చెప్పుకుందాం. ఇదే కవర్ చేసి మనం ఇన్కమ్ రిసీవింగ్ అడ్వాన్స్ కూడా కంటిన్యూ చేసుకుందాం. సో రేపటితోటి ఈ పీడిఎఫ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా దీని మీద ఎట్లాంటి అడుగుతారో చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.